సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని వల్ల అతిబ్రహ్మ మొదలైన నవబ్రహ్మలు పుట్టి చంద్రవంశాన్ని అభివృద్ధి చేశారు. చంద్రునికి బుధుడు పుట్టాడు, బుధునికి పురూరవుడు, పురూరవునికి ఆయువు, ఆయువుకి నహుషుడు, నహుషునికి యయాతి పుట్టారు. యయాతికి పురువు, యదువు అనే కొడుకులు పుట్టారు. యదువుకి పుట్టినవారు యాదవులు, పురువుకి పుట్టినవారు పౌరవులు. వీరిద్దరితో చంద్రవంశం 2 భాగాలుగా చీలిపోయింది. పురువంశాన దుష్యంతుడు పుట్టాడు, దుష్యంతునికి భరతుడు పుట్టాడు. ఈ భరతుని వలనే మన దేశం భారతదేశం అయ్యింది. భరతుని మనుమడు హస్తిరాజు. ఈయన తన పేరు మీదనే ఒక పట్టణాన్ని నిర్మించుకున్నాడు. దాని పేరే హస్తినాపురం, నాటి భారతదేశపు రాజధాని. హస్తిరాజు మనుమడు కురురాజు. ఈ కురురాజు మహాప్రతాపవంతుడై భారతాన్ని పాలించాడు. అందువల్ల భారతవంశం కురువంశంగా మారింది. ఆ కురురాజు మనువడు శంతన మహారాజు. హస్తినాపురం రాజధానిగా సమస్త భారతదేశాన్ని శంతనుడు పరిపాలిస్తున్నాడు. ఈ శంతన రాజుకి వేట అంటే మహా ఇష్టం. ఒకనాడు వేటాడుతూ అలసిపోయిన శంతనుకి దాహం వేసింది. గంగానది తీరానికి దాహార్తి అయి వచ్చిన శంతనుడు అక్కడొక అపురూప సౌందర్య రాశి అయిన యువతిని చూశాడు. ఆశ్చర్యపడుతూ ఆ దివ్యసుందరిని సమీపించి, యువతి, ఎవరు నీవు? అమరకాంతవా, గంధర్వకాంతవా? 14 లోకాలలోని అందమంతా నీలోనే నింపి నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు అభినందనీయుడు. ఇంతకు నీవెవరు? శంతనుడు తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి కళ్ళెత్తి శంతనుని చూచింది. సిగ్గుపడింది. సిగ్గుపడుతూ మరల చూచింది. ఆ మౌన చూపులకు శంతనుడు చలించాడు. సుందరి, నిన్ను చూస్తుంటే నీవింకా అవివాహితగానే కనిపిస్తున్నావు. నీకిష్టమై అంగీకారమైతే నిన్ను నా ధర్మపత్నిగా స్వీకరిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ యువతి సిగ్గుపడుతూ, నా నియమ నిబంధనలకు నీవు అంగీకరిస్తేనే మీతో నేను పెళ్లికి అంగీకరిస్తాను రాజా అని అన్నది. ఏమిటా నియమం అని అడిగాడు. నేను ఎవరు, ఏమిటి అన్నది నన్ను ప్రశ్నించరాదు. అంతేకాదు, నా ఇష్టానికి ఎవరూ ఎదురు చెప్పకూడదు. అలాగే ఏ విషయంలోనూ నన్ను ప్రశ్నించకూడదు. నా ఇష్టానికి ఎదురు చెప్పిన రోజున మీకు దూరమైపోతాను అని చెప్పింది. అన్ని షరతులకు శంతనుడు అంగీకరించాడు. ఆమె చేయి పట్టుకుని హస్తినావతికి తీసుకుని వెళ్ళాడు. ఆమె మరెవరో కాదు, శాపగ్రస్తులైన అష్టవసువుల శాప నివారణార్థం దివి నుండి భూమికి దిగిన దేవగంగ. గంగా శంతనుల వివాహం జరిగిపోయింది. గంగాదేవి అనురాగంలో కాలాన్నే మరిచిపోయాడు శంతనుడు. గంగాదేవి గర్భవతి అయ్యింది. మొదటి బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేసింది. భార్య మీది మమకారంతో, విడిచి వెళ్ళిపోతుందన్న భయంతో మందలించలేకపోయాడు శంతనుడు. ఈ విధంగా ఒకసారి కాదు, 7 బిడ్డలని కని నదిలో పారవేసింది గంగాదేవి. 8వసారి మరలా గర్భవతి అయ్యింది, పుత్రుణ్ణి కన్నది. ఈసారి కూడా పుట్టిన పసుకందుని గంగపాలు చేస్తుందని భయపడిన శంతనుడు, మూర్ఖురాలా, ఎవరు నీవు? మనిషివా, రాక్షసివా? కన్నబిడ్డను చూసుకొని పశువులు కూడా ఆనందపడతాయి కదా. వంశోద్ధారకుల కోసమే వివాహమని వేదాలు చెబుతున్నాయి. నా వంశోద్ధారకులందరినీ చంపుతూ వచ్చావు. ఈసారి మాత్రం నీ ఆట సాగనివ్వను. నీ ప్రేమలో పడి కన్నపుత్రుణ్ణి గంగపాలు చేసుకోలేను అన్నాడు బాధాస్వరంతో. ఆర్య, నేను గంగాదేవిని. నేను నీటిపాలు చేసిన నీ కొడుకులు శాపగ్రస్తులైన వసువులు. మానవ జన్మ ధరించగానే విముక్తి కలిగించమని నన్ను కోరటం వల్ల నేనిలా చేయాల్సి వచ్చింది. నాకిప్పుడు పుట్టిన ఈ బిడ్డడు అష్టమ వసువు. వీడిని నేను చంపను. అయినా నీవు నా ఒప్పందాన్ని మరిచిపోయి నన్ను అడ్డగించిన కారణంగా నేనిక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను నీకిప్పుడు ఇవ్వను. మహోత్తమ వీరుణ్ణి చేసి నీకు అప్పగిస్తాను. వస్తాను అని బిడ్డతో సహా అదృశ్యమైపోయింది గంగాదేవి.